ఇప్పటికీ చెప్తున్నాను, మీ అమ్మకి సారీ చెప్పమని నువ్వు సింధుని అడగడం తప్పేరా. నేను నీకు మాటిస్తున్నానురా, నిన్ను సింధుని కలిపి మీ నాన్నతో పాటు మీ అందర్నీ మీ ఇంటికి పంపించే బాధ్యత నాదిరా. ఇన్ని రోజులు ఓపిక పట్టావు కదరా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నన్ను నమ్మరా. ఇదిగో నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చినంతోటే. భాగ్యం, ఏంటా మాటలు? నీ పెళ్ళాం పిల్లలతో కలిసి ఉంటానని నాకు మాటిచ్చావు. ఆ మాట మీద నిలబడు. ఈ బామ్మ మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా పద లోపలికి. అది కాదు. పదరా, పద. రారా, రా లోపలికి. అయిందేదో అయిపోయింది. దాన్ని మళ్ళీ తవ్వుకోకుండా నువ్వు కూడా ఒకసారి మా అమ్మ ముందు తప్పు ఒప్పుకొని నన్ను క్షమించండి అత్తయ్య అని ఒక్క మాట చెప్తే మిగతాదంతా నేను చూసుకుంటాను. నా మాట మీద నీకు విలువ లేనప్పుడు నీ అవసరం కూడా నాకు లేదు సింధు. అసలు నీకు నాన్నకి మధ్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు అసలు. కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు గొడవ పడతారు. ఎందుకలా? ఎప్పుడు చూసినా నువ్వు తప్పు చేసావని నాన్న, నేనేం తప్పు చేయలేదని నువ్వు. ఆ తప్పేంటో మాకు తెలీదు, కానీ నువ్విలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతున్నామమ్మా. నువ్వు ఎంత మంచిదానివో మాకు తెలుసమ్మా, కానీ నువ్వు తప్పు చేశావు. నానమ్మకి సారీ చెబితే అందరం కలిసి ఉండొచ్చని నాన్న అంటున్నారు కదా. అలాంటప్పుడు నువ్వు సారీ చెప్పొచ్చు కదా. ఒక్క సారీయే కదా. ప్లీజ్ అమ్మా, ఆ సారీ ఏదో చెప్పేయమ్మా. అప్పుడు మనం అందరం కలిసి ఉంటాం కదమ్మా. ప్లీజ్ అమ్మా. చూడండి పిల్లలు, నేను ఒక మాట చెప్తాను. ఇలా కూర్చోండి, కూర్చోండి. చూడండి, జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం తప్పు చేయనప్పుడు ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరమే లేదు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ అమ్మ మీకు చెప్తున్న మంచి మాట. తప్పు చేశానని ఒప్పుకుంటే ఫ్యామిలీ అంతా ఒకటవుతుంది అంటే ఆ తర్వాత జీవితాంతం చెయ్యని ఆ తప్పుని మోస్తూ నేను జీవచ్చవంలా బతకాలి, లేదా చావాలి. మీ అమ్మ న్యాయానికి, ధర్మానికి, నిజాయితీకి తల వంచుతుంది తప్ప చెయ్యని తప్పుని ఎప్పుడూ ఒప్పు అని ఒప్పుకోదు. మీరు కూడా అలాగే ఉండాలి, సరేనా? అలాగే అమ్మా, నీలాగే నేను ఉంటాను. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటామమ్మా. పిల్లలు, మీరు వెళ్ళి జేజీతో ఆడుకోండి. వెళ్ళండి. సరే అమ్మా. హలో. ఏంటి మేడం, మార్నింగ్ నుంచి మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సారీ సార్, మా ఫ్యామిలీ అంతా టెంపుల్కి వెళ్ళాం. ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాను. ఏమైంది సార్?
స్వాతి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అవును మేడం, ఆ విషయం చెప్పాలనే మీకు కాల్ చేశాను. స్వాతి ఫోను సిగ్నల్ ట్రేస్ చేశాం. అది మీరు యశ్ అనే అతని ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయమన్నారు కదా. అవును. ఇప్పుడు అదే ఇంట్లో నుంచి సిగ్నల్ చూపిస్తోంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేయమంటారా? సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్తే ప్రాబ్లం అవుతుంది మేడం. వద్దు సార్, మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు. నేను చెప్పేంత వరకు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకండి. నేను చూసుకుంటాను, ప్లీజ్ సార్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. స్వాతి ఫోన్ సిగ్నల్ ఆ ఇంట్లో చూపిస్తున్నాయి అంటే ఆ మధు స్వాతిని కిడ్నాప్ చేసి ఆ ఇంట్లో దాచిపెట్టిందా? అసలు ఆ ఇంట్లో ఏమవుతుంది? అత్తయ్యకి కూడా ఏదో అయ్యింది. కొన్ని రోజులుగా ఎవరూ అత్తయ్యకి టచ్లో లేరు. అసలు అత్తయ్య ఆ ఇంట్లో ఉందో లేదో, ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. స్వాతి అత్తయ్య ఈ రెండు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఆ ఇంట్లోనే ఉందనిపిస్తోంది. అన్నిటికీ ఆ మధునే కారణం. ఏదో ఒకటి చేసి నిజమేంటో తెలుసుకోవాలి. ఎలా ఇంటికి వెళ్ళాలి? సార్, ఏంట్రా? ఇదిగోండి సార్, మీరు నాకు ఇచ్చిన 20,000. నా ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. నువ్వింత తొందరగా డబ్బులు తెచ్చిస్తావు అనుకోలేదురా. ఫోన్తో నా అవసరం అలాంటిది సార్. మీ దగ్గర అప్పు తీసుకున్నాను కదా. ఇదిగోండి సార్, మీ డబ్బు మీరు తీసేసుకొని నా ఫోన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా ఫోన్ గురించి అంత తపన పడుతున్నావు? ఆ ఫోన్లో ఏముందేంటి? అబ్బే ఏం లేదు సార్. ఆ ఫోన్ మా తమ్ముడు దుబాయ్ నుంచి పంపించాడని చెప్పాను కదా సార్. వాడు రేపు దుబాయ్ నుంచి వస్తున్నాడు. వాడు ఫోన్ గురించి అడుగుతాడేమోనని కంగారు పడి మీ దగ్గరికి వచ్చాను సార్. ఈ డబ్బులు తీసుకొని నా ఫోన్ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మా తమ్ముడు తిడతాడు సార్. సరే ఉండు, నీ ఫోన్ తీసుకొచ్చిస్తాను. అలాగే సార్. ఇక్కడే పెట్టానే. ఎక్కడ పెట్టుంటాను? ఒరే రాజు సార్, ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను. ఓకే సార్. తేజ, ఏం వెతుకుతున్నావు? అదే మధు, ఆ రోజు మన డ్రైవర్ డబ్బులు కావాలంటే వాడు ఫోన్ నా దగ్గర పెట్టుకుని డబ్బులు ఇచ్చానన్నాను కదా. అవును. తను తీసుకున్న డబ్బులు తీసుకొచ్చాడు. తను ఫోన్ ఇవ్వమంటున్నాడు. ఆ ఫోన్ కోసం వెతుకుతున్నాను మధు. ఏ ఫోన్ తేజ? అదే మధు, ఆ రోజు జర్నలిస్ట్ స్వాతి ఫోన్ అన్నావు కదా నువ్వు. ఓ, ఆ ఫోనే కనిపించడం లేదు. సరే, సరిగ్గా వెతికావు మరి? అంతా సరిగ్గానే వెతికాను, ఎక్కడా లేదు. ఆ ఫోన్ అత్తయ్య ఏమైనా తీసుండొచ్చు. ఒకసారి అత్తయ్య రూమ్లో వెతకొచ్చు కదా. ఆ ఫోన్ అమ్మ తీసుండదు మధు.
ఆ ఫోన్ గురించి నీకే సరిగ్గా తెలీదు, ఇంకా అమ్మకి ఎలా తెలుస్తుంది చెప్పు? తేజ, మీ అమ్మని నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. మన రూమ్లో ఉన్న ఆస్తి పేపర్స్ని తీసుకువెళ్ళలేదా? మీ అమ్మ దగ్గర ఫోన్ లేకుండా చేశాం మనం. మీ నాన్నకి తమ్ముడికి ఫోన్ చేయటానికి ఆ ఫోన్ తీసుండొచ్చు కదా. ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? మీ అమ్మ విషయంలో ఏది లైట్గా తీసుకోవద్దు తేజ. మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత బెటర్. ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి అత్తయ్య రూమ్లో చూడు. అలాగే మధు. ఈ ఫోన్ పాస్వర్డ్ ఏంటో అర్థమై చావటం లేదు అసలు. ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు రాజు. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. అలాగే సార్. తేజ, ఆ, ఏంట్రా వెతుకుతున్నావు? ఆ, ఏం పోగొట్టుకున్నావు? ఫోన్ ఒకటి కనిపించట్లేదమ్మా. నీ రూమ్లో ఏమైనా పెట్టానేమో అని చూస్తున్నాను. ఫోన్ కనిపించడం లేదా? ఉండు, నేను కూడా వెతుకుతాను. రే తేజ, ఇక్కడ ఫోన్ లేదురా. నీ ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు. సరిగా గుర్తు తెచ్చుకొని వెతుకు. ఎక్కడ పెట్టానో సరిగా గుర్తు రావట్లేదమ్మా. సరే, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. తేజ, ఏమైంది తేజ? అమ్మ రూమ్లో కూడా చూశాను మధు, ఎక్కడ కనిపించట్లేదు. అసలు ఎక్కడ పెట్టాను కూడా గుర్తు రావట్లేదు. సరే, నువ్వు కంగారు పడుకో. ఇంట్లోనే ఎక్కడ ఉండుంటుంది. రాజుతో నేను చెప్తానులే. రా. చూడు రాజు, నీ ఫోన్ ఇంట్లోనే ఎక్కడ ఉంది, కనిపించట్లేదు. అది దొరకగానే నీకు కబుర్ చేస్తాను. ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. మేడం, సార్ దగ్గర తీసుకున్న డబ్బులు ఇప్పుడేం అవసరం లేదు. ఫోన్ దొరకగానే ఇద్దుగానిలే. ఇప్పుడు నువ్వు వెళ్ళు. అలాగే మేడం, ఉంటాను సార్. తేజ, కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. ఆ ఫోన్ మీ అమ్మకు గాని దొరికిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీ అమ్మ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టు తేజ. ఎందుకంత ఆదమరుపుగా ఉంటున్నావు? లేదు మధు, ఆదమర్పు ఏం లేదు. ఇక్కడే ఎక్కడో పెట్టి ఉంటాను, సరిగా గుర్తు రావట్లేదు. అంతే అంతే మధు. ఓ, సమాధానం మాత్రం కరెక్ట్గా చెప్తావు. ఫోన్ మాత్రం ఎక్కడుందో తెలీదు. ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మ లేదు నాన్న. మార్నింగ్ నుంచి అమ్మ కనిపించడం లేదు నాన్న. మీ అమ్మ కనిపించకపోవడం ఏంటి? ఆవిడేమన్నా చిన్నపిల్ల తప్పిపోవడానికి? ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. ఏడవకండి. రే రిషి, మీ అమ్మ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఏంటన్నా మీరు అనేది? అవునరా, 1 అవర్ నుంచి సింధు కాల్ ట్రై చేస్తున్నాను, అస్సలు కలవడం లేదు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సింధు ఎక్కడికి వెళ్ళుంటుంది?
పైగా ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుందంటే ఏమై ఉంటుంది? ఇదంతా నీ వల్లేరా మనవడా. నేనేం చేశాను భాగ్యం? కట్టుకున్నవాడే అన్నని మాటలన్నాక ఏ పిల్ల మాత్రం ఇంట్లో ఉంటుందిరా? ఆ మాటలు భరించలేక ఏ నుయ్యగొయ్యో చూసుకోవడానికి వెళ్ళుంటుంది. అమ్మ సిద్ధు, ఎంత పని చేసావే సిద్ధు. ఏంటి నాన్న జేజీ అమ్మ గురించి అలా అంటుంది? నాకు భయంగా ఉంది. అమ్మ ఇంకా తిరిగి రాదా నాన్న? నిజంగానే అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయిందా? అమ్మ ఇంకా మనకి కనపడదా నాన్న? అదేం లేదు, అనవసరంగా భయపడకండి. అమ్మ తప్పకుండా వస్తుంది, మీరు ఏడవకండి, ఊరుకోండి. అయినా భాగ్యం, నీ నోరు కామ్గా ఉండదా? పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియకుండా పోతుంది. రాత్రి నువ్వు సింధునంటే లేంది ఇప్పుడు నేనంటే వచ్చిందా? ముందు నీ పెళ్ళం ఎక్కడుందో వెళ్ళి వెతుక్కోపో. అసలు ఈ సింధు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పిల్లలు, మీరేం బాధపడకండి. మీ అమ్మ ఎక్కడున్నా నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను, సరేనా? అయ్యో భగవంతుడా. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. మధుర మీనాక్షమ్మ, కంచి కామాక్షమ్మ, సోది చెప్తానమ్మ సోది. సోది చెప్తానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. సోది చెబుతానమ్మ సోది. ఇంటి బయట మధు మనుషుల్ని కాపలా పెట్టింది అంటే ఇంటి లోపల ఏదో జరుగుతుంది. అందుకే ముందు జాగ్రత్త కోసం మనుషుల్ని సెట్ చేసినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ స్వాతినైనా కలవాలి, లేదా ఇంట్లో అత్తయ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. ఆగమ్మా, ఇక్కడ నీ సోది చెప్పించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, పక్కకెళ్ళమ్మా. అలా అనకు మడిచి. ఈ ఇంట్లో ఒక సమస్య ఉన్నది, దాని గురించి ఇంట్లో వాళ్ళు సతమతమవుతున్నారు. ఆ సమస్య తీరి ఈ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయి. అలాంటి నమ్మేవాళ్ళు ఇంట్లో ఎవ్వరూ లేరు, వెళ్ళమ్మా. నమ్మాలి మడిసి, నమ్మాలి. నమ్మకపోతే ఈ ఇంటికి నష్టం తప్పదు. అయ్యో, నేను చెప్పేది విను మనిషి, నీ మంచి కోసమే చెప్తున్నాను. చెప్తుంటే నీకు అర్థం అవ్వట్లేదా? వెళ్ళు, మరీ నచ్చబెట్టవాక, వెళ్ళి ఇక్కడి నుంచి. రేయ్, ఏంట్రా ఆవిడ గోలా? ఎవరో సోదావిడ సార్, సోది చెప్తానంటూ గోల్ చేస్తోంది. ఈ ఇంట్లో ఎవరు చెప్పించుకోరు, వెళ్ళమంటే వినట్లేదు సార్. ఇదిగో సోదమ్మా, మాకే సోద అవసరం లేదు, వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పరా. ఇదిగో దొరా, జర ఆగు, నేను చెప్పేది కాస్త ఇనుకో దొరా. అదేం లేదురా. నువ్వు మహారాజు లాంటి వాడివి, నీకు మంచి మనసుండాది. రే, మళ్ళీ చేస్తాను. త్వరలోనే రాజువయ్యి రాజ్యం ఏలబోతా ఉన్నావు. ఆ అమ్మే చెప్తుండాది, నిన్ను గెలిపించేది నడిపించేది నువ్వు మనువాడిన నీ భార్య దొరా. ఇది సత్యం, ఇది నేను చెప్పట్లే, కంచి కామాక్షమ్మోరు చెప్తున్నారు. అమ్మవారి మీద ఆన, ఇది సత్యం దొరా, ఇనుకో, జర ఆగు. నిజమే, త్వరలో నన్ను రాజుని చేస్తానని మధు చెప్పింది. ఇప్పుడు సోదామ కూడా అదే చెప్తుంది.
ఇదేదో నిజమయ్యేటట్టు అనిపిస్తుంది. చూద్దాం. నీ భార్య నీ జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టినాదో అప్పుడే నీ జీవిత చక్రం మారిపోయింది దొరా. ఇవి నా మాటలు కాదు, ఆ తల్లి పలుకుతుంది. నా మాట విని ఇంట్లోకి పిలిచి నా చేత సోది చెప్పించుకోదొరా. అంతా సత్యమే చెప్తా. నీ జాతకానికి తిరిగే ఉండదు. రాజ్యము నీదే, రాజ్య సంపద నీదే. నీ పేరులోనే ఉండాది తేజస్సు. అంతా నిజమే చెప్తుంది. నా పేరు తేజ అని నీకెలా తెలుసు? దొరా, నా నాలిక సత్యమే పలుకుతాది. త్వరలో నీకు నిత్యము సంతోషమే దొరా. నిజం చెప్తున్నాను, అమ్మవారిని నమ్ము. సరే సరే, లోపల రామ్మా. రే, గేట్ తీయండి రా. అట్టాగే దొరా. రే, గేట్ తీయండి రా. రామ్మా, లోపల రా. దొరసాని, ఎవరిని ఇంట్లోకి రానిచ్చింది? బళ్ళు నడు, నడు. రే తేజ, తేజ, ఎవరితో ఆడగొంతు వినిపించిందిరా? మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? నేనే తల్లి.